దేవుడు మనందరి పట్ల ఎంతో దయ చూపించి మరి ఒక నూతన సంవత్సరం దయా కిరీటం మరి నా భార్యకు మరణ దినం నాకు దేవుడు దయచేశాడు. ఇంకా మా అత్త చదివించాడు. ఈ దినము మరి ఎంతో శుభ దినము, సంతోషకరమైనటువంటి దినము. దేవుడు నన్ను ప్రేమించి ఆదివారము 8వ దినము పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినమందు నన్ను మరి ఒక బర్త్డేతో ఆశీర్వదించాడు. ఈ దినం నా భార్యను మరి సంవత్సరం అంతా కూడా దైవ వాక్యము అనేకులకు బోధించడానికి దేవుడు మాకు వ్యక్తిగతంగా మాకు తోడుగా ఉండి మాకు రక్షణ, పరిచర్య, కుటుంబము, సంతానము ఇచ్చాడు. ఈ దినము అత్తమ్మ కూడా సెప్టెంబర్ మాసం నుండి క్యాన్సర్తో బాధపడుతూ మరి 45 దినాల కంటే ఎక్కువగా 25 రేడియేషన్లు ఇప్పించి మరి దినము తను అంటే ఎప్పుడో చనిపోయేది. మరి హాస్పిటల్ తీసుకెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చి మూత్రం పోసుకొని చచ్చిపోయినంత పని అయిపోయింది. కానీ దేవుడు యేసయ్యా 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 అంటే తనను కాపాడాడు. మరి తను కూడా రక్షణ పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. అంత వయసు ఈ రోజులో ఎవరు బ్రతకట్లేదు. అంటే ఒక ఉద్దేశమే కావచ్చు, తనను కూడా ఈ దినం సజీవులుగా మా మధ్యలో ఉంచాడు. దైవ గ్రంథము ఇలా తెలియజేస్తూ ఉన్నది. దైవ గ్రంథములో యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో యోబు భక్తుడు ఇలా అంటున్నాడు. యోబు గ్రంథము 12:10వ వచనంలో ఇలా అంటున్నాడు, జీవరాశుల ప్రాణమును మనుషు తెలియజేస్తున్నది. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నాయి కదా. సో ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే దేవుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ సంఘంలో గత సంవత్సరం అంతా కూడా మరి నన్ను, నా భార్యను పరిచర్యలో వాడుకున్నాడు. వ్యక్తిగతంగా దేవుని బడిలో, దేవుని వడిలో ఎన్నో పాఠాలు దినదినము దేవుని యొక్క ప్రేమ దైవ గ్రంథము తెలియజేస్తున్నది. మానవుల ప్రేమ దినదినము తక్కువ అవుతున్నది. కానీ దేవుని యొక్క ప్రేమ దైవ గ్రంథము తెలియజేస్తున్నది. ఇజ్రాయేలీలతో దేవుడు అన్నాడు ఆ దినము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఇలా దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువగని ఎడల కృప చూపుచున్నాను. నిజమే, ఇశ్రాయేలీయులు దేవునికి ఎంతో దూరంగా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయినంత పని చేశారు. కానీ దేవుడు మరలా వారి పట్ల దయ చూపించాడు, కనికరం చూపించాడు. మానవుల ప్రేమకు అతీతమైనటువంటిది. మరి మానవుల్లో ఏ మాత్రము కించిత్తు కూడా మంచితనం లేకపోయినప్పటికీ వారిని నిరంతరం ప్రేమించడము దైవ లక్షణం. విలాప వాక్యముల్లో కూడా ఆయన ప్రేమను గూర్చి ప్రతిరోజు కూడా ఆయన ప్రేమ విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. 23వ వచనంలో 22-23వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగిన దేవునిగా మరి అన్ని సమయాలు, సందర్భాలు, కష్టంలో, నష్టంలో, దుఃఖములో, వ్యాధులు, బాధలు ఆయన మాతో కూడా ఉండి సంవత్సరం అంతా నడిపించి కాపరి వలె
ఆయన పాలించు వాటిని మెల్లగా నడిపించును అనే మాట రాయబడ్డది. ఆయన మరి నిరంతరము మాతో కూడా ఉండి పరిచర్యలో, వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులు, మరి హెచ్చుగా ఉన్నప్పుడు ఉప్పొంగడం, కృంగిపోయినప్పుడు కృషించడం కాదు, కానీ అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో మరి ఆరోగ్య విషయంలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ, ఇంకా పరిచర్యలో ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా దేవుడు పాఠాలుగా జీవితకాలం అంతా కూడా నేర్చుకోవడానికి, మరక మంచిదే అన్నట్టు అనారోగ్యం కూడా మంచిదే అని పౌలు దేవుణ్ణి ముమ్మారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. సంవత్సరం అంతా 12 మాసాలు, గత సంవత్సరం ఫిబ్రవరి 8, 12 నుంచి మరి ఇది సంవత్సరం 2026 8, 12 ఈ 2 దినాల్లో దేవుడు మాకు మరి ఒక సంవత్సరం ఇచ్చాడు. ప్రపంచమంతా భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నది. బట్ కానీ దేవుని యందు నమ్మకం ఉంచువారు, దైవ గ్రంథం తెలియజేస్తున్నది, ఎవరి మనసు నీ మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలే అనగా అతడు లేక ఆమెని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవా నమ్ముకోనండి అని యెషయా గ్రంథం 26:3-4 రాయబడ్డది. దేవుడు మాకు కుటుంబము, పరిచర్య, సంతానము, మరి పిల్లలు, అదే రీతిగా ఈ దినము అత్తమ్మ కూడా నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా ఆ దీర్ఘాయుతో ఆశ్రయించబడ్డది. రక్షణ ఒకటి కొరతగా ఉన్నది. ఆయన ప్రేమించే దేవుడని తను తెలుసుకోవాలి. తన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు సజీవుడైన దేవుడని తను గ్రహించాలి. మరి తనకు అంత జ్ఞానం అయితే లేదు. దేవుడు ఆమె ఆధ్యాత్మిక మనోనేత్రాన్ని తెరిపించి ప్రభుని రక్షకునిగా అంగీకరించాలని. క్యాన్సర్ వ్యాధి, మరి ఎప్పుడో చనిపోయేది, కానీ మరి దేవుడే ఆమెను ఆ సాధారణ జీవితం జీవిస్తూ ఉన్నదంటే అందరూ అదే అంటున్నారు, దేవుని యొక్క కృప అని అంటున్నారు ఎవరికి చెప్పినా. మరి ఈ దినము మా సంతోషంలో తాను కూడా పాలి భాగస్తురాలు. తనకు కూడా కేక్ కట్ చేయాలి, ఎందుకంటే మరి ఎంతో ఆయుష్ ఇచ్చాడు, 87 సంవత్సరాలు. మరి ప్రతి సంవత్సరం ఎంతలో తెలియదు, ఒకవేళ 87, 88 వస్తాయో తెలియదు. అలాగూ తను కూడా ఇక్కడ ఇన్ని దినాలు ఉన్నదంటే మరి మేము కూడా భయపడ్డాం. ఎందుకంటే మరి క్యాన్సర్ వ్యాధి అంటే సాధారణమైన వ్యాధి కాదు. ఏ డాక్టర్ కూడా ట్రీట్ చేయడు, ఏ వైద్యుడు కూడా మాకు తెలియదండి క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించాలంట. కానీ తను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నది, ఇక 2 లేక 3 దినాల లోపల వెళ్ళిపోతుంది. బట్ తనను ఇక్కడ ఒక కేక్తో తనను కూడా మా సంతోషంలో మమ్మను సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఆరోగ్యము, రక్షణ, పరిచర్య, సంతానము, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు, హెచ్చు తగ్గులు వచ్చినప్పటికీ దైవ గ్రంథము తెలియజేస్తున్నది, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకి సమస్యము సమకూడి జరుగుచున్నవని అర్థం. ఏది జరిగినా దైవ ప్రణాళిక, దైవ చిత్తం, ఆయన చిత్త ప్రకారము లేకుండా ఏది జరగదు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అంటే ఆయనకు తెలుసు. మరి దినము మేము సజీవులంగా ఉండి ఆరోగ్యంతో ఉండి ఆయన ఇచ్చిన రక్షణ, పరిచర్య, ఈ యొక్క దీవెనలన్నీ కూడా, ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ పరమానందము, ఈ సంతోషం అంతా కూడా మరి ప్రభు మాకు దయచేశాడు. ఇక మా జీవితం ఇక ముందు కూడా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగాలని, ఆయన కొరకు పనిచేసే శక్తి భక్తుడు పౌలు నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ వన్ హూ కెన్ స్ట్రెంగ్థన్ మీ, వన్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అన్న రీతిగా మరి ఈ దినము పిల్లలు కూడా అకస్మాత్తుగా వారి ఇక్కడికి వచ్చారు.
వారు కూడా ఇక్కడ ఉండడం మాకెంతో సంతోషము. ఈ సంతోష సమయాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మాతో కూడా ఉండి కాపరి వలె నడిపించి కష్ట సమయంలో మమ్మల్ని ఎత్తుకొని ఆయన చూపించినటువంటి ప్రేమ, దయ, కృప, జాలి, కనికరము పడిపోకుండా వీటన్నిటిని బట్టి ప్రభుకు ఎంతగానో మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.